హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు స్టడీ స్టూడియో. ఈరోజు మనం టీజీ ఈసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం. వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి ఫస్ట్ మీరు మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి టీజీ ఈసెట్ హోమ్ పేజ్కి వెళ్ళి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ టీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ పాస్వర్డ్ దగ్గర మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. రీఎంటర్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ మీ పాస్వర్డ్ రీఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎస్ఎంఎస్. ఈ పాస్వర్డ్ మీకు కన్ఫర్మ్ అయింది అని. మొబైల్ నెంబర్ దగ్గర మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్కి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎస్ఎంఎస్. ఈ పాస్వర్డ్ మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు అని. పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. పాస్వర్డ్ జనరేట్ చేసుకోకముందే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ నోట్ చేసుకొని పెట్టుకోండి. మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ఫామ్ కోసం మీరు టీజీ ఈసెట్ హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడ ఉంటుంది నోటిఫికేషన్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నెంబర్ 1 దగ్గర మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే కాలేజ్ ఎంటర్ చేయండి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి మీరు ఎంటర్ చేసే ఆప్షన్స్ నెంబర్స్, ఎన్ని కాలేజెస్ పెట్టుకున్నారు అని. దాని పక్కన డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది కదా, అక్కడ మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో డిస్ట్రిక్ట్ కోడ్ కూడా ఉంటుంది మీ కాలేజ్ దగ్గర. అది కాలేజ్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన డిస్ట్రిక్ట్ కోడ్ పక్కన కాలేజ్ కోడ్, తర్వాత కోర్స్ కోడ్. ఫస్టే మీరు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫ్రమ్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకొని నోట్ చేసుకోండి. దాంట్లో మీరు ఏ ఆప్షన్ ఎక్కడ పెట్టుకోవాలా, ఏ కాలేజ్ ఏ ఆప్షన్లో పెట్టుకోవాలి అని. అలా పెట్టుకుంటే తర్వాత మీరు ఆప్షన్ ఎంట్రీ చేసేటప్పుడు మీకు టెన్షన్గా లేకుండా ఉంటుంది. ఆప్షన్ ఎంట్రీ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది. ఆప్షన్ ఎంట్రీ చేయడం కోసం మీరు టీజీ ఈసెట్ హోమ్ పేజ్కి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు అక్కడ లాగిన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కదా, దాంట్లో మీకు లాగిన్ ఐడి నెంబర్ ఉంటుంది, అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది కదా, అది కూడా ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా ఉంది కదా, కింద క్యాప్చా ఉంటుంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓటీపీ వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ ఇచ్చేసి రైట్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ 1 టైం పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ లిస్ట్ ఇంకా కాలేజ్ లిస్ట్ చూసుకోవచ్చు. కాలేజ్ లిస్ట్లో మీకు సీరియల్ నెంబర్, బ్రాంచ్ కోడ్, ఇంకా బ్రాంచ్ నేమ్ ఉంది. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ దగ్గర పక్కన బాక్సెస్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి ఈ డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవాలి అని. తర్వాత అక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు రైట్ ఇచ్చేసిన తర్వాత కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ మీరు ఫస్టే మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో కాలేజెస్ అన్నీ నోట్ చేసుకొని ఉంటారు కదా, అదే కాలేజెస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ మీ టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ 1 నుంచి మీ ఆప్షన్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో మీకు కనిపిస్తున్నాయి కదా ఆ కలర్స్ ఏంటి అంటే, బ్లూ కలర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, గ్రే కలర్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్, పింక్ ఉమెన్స్ కాలేజ్ ఉంటాయి కదా, అవి పింక్ కలర్లో వస్తాయి. గ్రీన్ ఏమో మైనారిటీ కాలేజెస్, ఎల్లో ఏమో ప్రైవేట్ కాలేజెస్. మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసే టైంలో ఎవ్రీ 2 minutes ఒకసారి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తూ మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసుకోండి. సేవింగ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ ఇవ్వడం కంటిన్యూ చేయండి. సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది మీరు ఎన్ని ఆప్షన్స్ సేవ్ చేసుకున్నారో అని.
ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్లో అవైలబుల్ ఉన్న కాలేజెస్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఏ ఆప్షన్ దగ్గర మీరు కొత్త కాలేజ్ ఎంటర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇంక్లూడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంక్లూడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ మధ్యలో మీరు కొత్తగా ఎంటర్ చేసిన ఆప్షన్స్ వెళ్ళి పాత ఆప్షన్స్ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తాయి, నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 2 ఆప్షన్ 3కి వెళ్తుంది, ఆప్షన్ 3 ఆప్షన్ 4కి వెళ్తుంది, అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఆప్షన్స్ రీఅరేంజ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ఆప్షన్ సక్సెస్ఫుల్లీ రీఅరేంజ్డ్ అని ఓకే మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆప్షన్స్ ఏమైనా తప్పుగా ఎంటర్ చేస్తుంటే మీకు ఇలా మెసేజ్ వస్తుంది, డూప్లికేట్ ఆప్షన్స్ ఫౌండ్ అట్ కాలేజ్ అని. మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. మీరు సేవ్ చేసుకున్న ఆప్షన్స్ లిస్ట్ చూసుకోవాలి అనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సేవ్ చేసుకున్న కాలేజ్ లిస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మీరు మీ పాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. న్యూ పాస్వర్డ్ దగ్గర మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ కొత్త పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసిన తర్వాత సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీరు మీ ఆప్షన్స్ మొత్తం ఎంటర్ చేయడం అయిపోయిన తర్వాత లాగౌట్ చేసుకోవడానికి లాగౌట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది సేవ్ అండ్ లాగౌట్ అని. సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా మెసేజ్ వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. మీరు మీ ఆప్షన్ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసుకొని లాగౌట్ చేసుకున్నట్టే. మీరు లాగౌట్ చేసుకున్న తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ప్రింట్ మీద క్లిక్ చేయండి. మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసిన ప్రింట్ తీసుకోండి. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆప్షన్స్ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలి అని. ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి చేంజ్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లో మీరు మీ సీట్ అలాట్మెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. మీకు కాలేజ్లో ఫీ ఎంత పే చేయాలి, ఫీ పే చేయాలా అని. అలాట్మెంట్ ఆర్డర్ కింద పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ కింద ఒకవేళ మీకు పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని ఉంటే దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ ట్యూషన్ ఫీ ఎంత కట్టాలి, ఎంత తీసుకుంటున్నారో అని ఇక్కడ ఉంది కదా 85,000 అని, అక్కడ మీ ఫీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా క్రెడిట్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అని. అక్కడ మీరు దేంతో ఫీ పే చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఫర్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళి ట్యూషన్ ఫీ పే చేసుకుంటామంటే కాలేజ్లో కూడా ట్యూషన్ ఫీ పే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇంకా మీ ఆర్డర్ ఐడి కనిపిస్తుంది. మీ ఆర్డర్ ఐడి చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ కనిపిస్తుంది, అదొక ప్రింట్ తీసుకోండి. ఆ జాయినింగ్ రిపోర్ట్లో మీకు మీ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్, మీ టీజీఈసెట్ ర్యాంక్, మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్, మీ బ్రాంచ్, మీ అడ్మిషన్ నెంబర్ కనిపిస్తాయి. ఆ జాయినింగ్ రిపోర్ట్ మీరు ఒక ప్రింట్ తీసుకోండి. జాయినింగ్ రిపోర్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ టీజీఈసెట్ ర్యాంక్, మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్, మీ అడ్మిషన్ నెంబర్, మీకు ఏ బ్రాంచ్లో సీట్ అలాట్ అయింది అనే బ్రాంచ్ కనిపిస్తాయి. మీరు జాయినింగ్ రిపోర్ట్ చూసుకున్న తర్వాత మీ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ చూసుకోవాలి అనుకుంటే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ పేమెంట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఆప్షన్ ఎంట్రీ చాలా ఈజీగా అయిపోతుంది.
ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.